ఈరా చంటి పంజగుట్టలో ఏదో వెడ్డింగ్ మాల్ ఉందంట కదా, ఎక్కడ నాన్న? అదా మన ఫ్లైఓవర్ పడింది చూడు, దాని ఎదురుగానే ఉంది. నీకు తెలుసా? తెలుసు. అయితే మమ్మల్ని సాయంత్రం తీసుకెళ్లరా? అమ్మా పెద్దమ్మ బుక్ చేసావమ్మా. శైలు నిశ్చితార్థం కదరా, నగలు కొనాలి. పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా వస్తున్నారు. ఆహా అబ్బా అయితే తీసుకెళ్తానమ్మా. ఇంకో ఇడ్లీ పెట్టుకున్నా. వద్దు పెద్దమ్మా, అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంట్ గా ఎక్కడికి? ఇంక వెళ్ళే పని అయినట్టే. అది పని చేసే వాళ్ళకి, నీలాంటి పని లేని వాళ్ళకి కాదు. ఎర్లీ మార్నింగ్ ఇలా పోగొట్టు ఎందుకులేండి, మ్యాటర్ ఏంటో చెప్పండి. బాను తీసుకెళ్లి కాలేజ్ దగ్గర దింపిరా, ఓ పని చేసినట్టు ఉంటుంది. తిరిగి తీసిరావుతా నాన్నగారు. అది వేరే చెప్పాలా? ఆహా వచ్చే దారిలో బెలూన్స్ ఐస్ క్రీమ్ కొనిమంటారా? అలాంటి ఏమి కుదరవు గానీ ఏదో వెళ్ళమని చెప్పండి. చేతి నా రూమ్ ఆక్రమించి నన్ను వాచ్మెన్ చేసావు. ఇప్పుడు నా బైక్ కి డ్రైవర్ చేద్దాం అనుకుంటున్నావా? పొడిచేస్తాను. ఏమ్మా నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళా? వెళ్తున్నాను అంకుల్. ఎలా వెళ్తావు? ఒరే చంటి, పెద్దనాన్న ఈ అమ్మాయిని కొంచెం కాలేజ్ దగ్గర దించి. అరే నేను జస్ట్ అనుకుంటున్నాను, మీరు అనేశారు. పెట్రోల్కి డబ్బులు ఇవ్వరా? ఎప్పుడు వచ్చేసానన్నయ్య? వందిచ్చి 1 year అయింది. పదండి మేడం బయలుదేరద్దాం. వస్తాను అంకుల్. ఇప్పుడు నన్ను చంపడానికి కాకపోతే నువ్వు ఇంత అర్జెంట్గా చదివి ఏం పొడి చేద్దామని? ఇంజెక్షన్స్ బాగా చదివి డాక్టర్ అవుతా. ఓహో మటలు చేయడానికి లైసెన్స్ కోసం ట్రై చేస్తున్నావు అనమాట. అవును రాత్రి తిలోత్తం వచ్చిందా? దాని గురించి ఇప్పుడు అవసరమా? నువ్వే చెప్పావు కదా రోజు వస్తుందని, రాత్రి కూడా వచ్చిందేమో అని. వచ్చింది, కాసేపు మాట్లాడుకున్నాం. బాగా టైర్డ్గా ఉన్నానంటే వెళ్ళిపోయింది పాపం. ఇంకేం చెప్పలేదా? బాగా బోర్ కొడుతుందంట, నిన్ను తోడు రమ్మంది. వెళ్తావేంటి? నేను సీరియస్ గా అడుగుతున్నాను. మీ ఇద్దరు లవర్స్ కదా, ప్రేమ గురించి ఏమన్నా చెప్పిందేమో అని. దానికి కూడా గాలి ఏదో తగిలాడట. రే ఏంట్రో ఇద్దరు బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ తగిలింది? దారిలోనా బార్లోనా? ఏయ్ ఎక్కువ మాట్లాడితే మక్కెళ్ళు రూతాయి. అయ్యి బాబాయ్ పొద్దున్నే క్వార్టర్ వేస్తావేంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒరే నువ్వు పొట్టు సైడ్కి వెళ్ళి నేను వచ్చేస్తాను. జాగ్రత్త, మందులో మంచిగా లేకపోతే నేను మంచి తినేస్తుంది. అలాగే అలాగే. ఎందుకు ఇలాంటి వదలతో ఫ్రెండ్షిప్ చేస్తావు? నేను కొంచెం 6 గంటలు బెటర్గా అంతాను కాబట్టి. బబుల్ గమ్స్ హౌ మెనీ బబుల్ గమ్స్ డూ యూ వాంట్? బాబాయ్ ఏంట్రా? మాకు ఒక మంచి కథ చెప్తావా? కథ ఇరగా తీస్తా, వస్తున్నా. ఎలాంటి కథ వింటారా? ఏదైనా కొత్త కథ చెప్పు బాబాయ్. కొత్త కథ. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. అదేనా? భలే కనిపెట్టేశావురా. ఇది ఒక కథేనా? చింతాతయ్య ఎందుకు తిడతాడో ఇప్పుడు అర్థమైంది. తాతయ్యకి నీకే అనుకున్నాం, నీకు మాకు కూడా జనరేషన్ గ్యాప్ ఉంది. కథ నేను చెప్తాను, వినండి. చెప్పరా. ఒక డార్క్ రాత్రి, నల్లటి చీకటి, ఏవి కనిపించడం లేదు. కదరా వేశారు. డబేల్ బల్బు పేలింది. ఆ చీకట్లో నుంచి తెల్ల చీరతో ఒక దయ్యం గల్గల్ దగ్గరకొచ్చింది. ఇంకా దగ్గరకొచ్చింది. తల తిరిగింది దయ్యానికి. ఓపెనింగ్ ఎంత వణికిపోతున్నావు? మొత్తం వినేసరికి మన పరిస్థితి ఏమవుద్దో. ఒరేయ్ మీరు కంటిన్యూ అయిపోండి రా. ఆ దయ్యం ఈ దయ్యం శ్రీయాంజనేయం. భగవద్గీత. మన దగ్గర ఇన్ని అస్త్రాలు ఉండగా ఆ తిలోత్తమ కాదు కదా, దాని మామ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. రేయ్ లైట్లు తీయండి రా. ఒరే చంటి, ఎవరు? నేను రా తిల్లుని. ఏంట్రా ఏమైంది? దయ్యం పెద్దనానా ఇక్కడెక్కడ ఉంది? ఈ రోజుల్లో దయ్యం ఏమిటా? నీ ముఖం ఏదో పీడకాలు వచ్చి ఉంటుంది. వీడికి వచ్చే కళ కూడా పీడకలే రావాలా? అమ్మ నా ATM. మంచినీళ్ళు తాగేసి పోయి పడుకోరా. పెద్దనాన్న ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళి పడుకోండి, నేను పడుకుంటాను. అమ్మా తిలోత్తమా. ఏంటి
ఈ రోజు నేను గుళ్ళో స్వామీజీని కలిశాను. నీలాగే పెళ్లి పెటాకులు లేకుండా ముద్దు ముచ్చట తీరకుండా కన్నెగానే పోతే ఇదిగో ఇలాగే తెల్ల చీర కట్టుకొని అల్లాడిపోతారంట. అందుకని ఆ ముచ్చట కాస్త జరిగిపోయిందనుకో నీ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోద్ది. నేను డిసైడ్ అయిపోయాను. తిల్లు నా మాటను ఆగు తిల్లు. 5 నిమిషాలు తిల్లు. ఎక్కడికి వెళ్తావే? జంటంటే అనుకుంటున్నావే? ఒంటి కన్ను రాక్షసుడు. అలాంటిది ఈ జంటనే బెదిరిస్తావా? ఆ? కొనుక్కోకు, సరిగ్గా చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాబాయ్